సార్, జగన్ మళ్లీ వస్తే అమరావతి రాజధాని మార్చేస్తాడు అని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ పదే పదే చెప్పారు. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడని చంద్రబాబు, పవన్ బలంగా నమ్ముతున్నారా? అందుకే ఇలా వ్యాఖ్యానిస్తున్నారా? జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని నమ్మడం కాదు కదా. నాటి అధికారంలో ఎవరు శాశ్వతంగా ఉండరు, అది అందరికీ తెలిసిన విషయమే కదా. మళ్ళీ అధికారంలోకి వస్తే అంటే అర్థం అది 5 ఏళ్ళక, 10 ఏళ్ళక, 20 ఏళ్ళక, 30 ఏళ్ళక ఎప్పుడన్నా కావచ్చు కదా. నెక్స్ట్ ఎలక్షన్లోనే అధికారంలోకి వస్తారని అనలేదు కదా. ప్రతిదానికి కోడిగుడ్డు మీద ఈకలేకి తలతిక్క అర్థాలు తీస్తే అది బుర్రలేని ప్రశ్నలు అవుతుంది. ఎందుకంటే రాజకీయంగా ఒక నెరేటివ్ బిల్డ్ చేయదలుచుకున్నారు. అంటే జగన్ వస్తే అమరావతికి ప్రమాదము అని, అందుకొరకు జగన్ మళ్ళీ వస్తే అమరావతికి ప్రమాదము అని అనడంలో ఒక పొలిటికల్ నెరేటివ్ బిల్డ్ చేస్తున్నారు. దాన్ని ఇంకోవైపు తిప్పి అంటే జగన్ మళ్ళీ వస్తారు మీరే చెప్పినట్టు కదా అని అంటే లాజిక్ ఉంటుందా? సో దాన్ని కాలుగు పెడితే ఎలుగు పెట్టుడు, ఎలుగు పెడితే కాలుగు పెడతారంటారు. సో ఆ రకంగా కంక్లూజన్లు తీయలేము. మళ్ళీ వస్తాడా రాడా అనేది చంద్రబాబు నాయుడు చేతులు లేదు, జగన్ చేతులు లేదు, ప్రజల చేతుల్లో ఉంటుంది కదా. కానీ అధికారం ఎవరికీ శాశ్వతంగా అన్నది వాస్తవం కదా.